పులి బిడ్డ అటువంటి బిడ్డ 374వ జయంతి వేడుకలు ఈ రోజు ఇక్కడ జరుపుకుంటున్నాం. ఇందులో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఒకటే మాట, ఎవడు కూడా 150 ఏళ్ళు బతికేది లేదు. చరిత్రలో చనిపోయిన 400 ఏళ్ల తర్వాత కూడా ఈ విధంగా జ్ఞాపకం చేసుకునే విధంగా మీ జీవితాన్ని మలుచుకోండి అనే సందర్భంగా ఈ జయంతి రోజు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు పొమ్మని కోరుతా ఉన్నా. ఈ రోజు సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్నకు ఈరోజు మీకున్నటువంటి సౌకర్యాలు, అవకాశాలు, మార్గదర్శకులు లేరు. కానీ ఆనాడే ఒక ఆలోచనతోటి, సామాజిక దృక్పథంతోటి, సామాజిక ఆలోచనతోటి సమాజంలో ఉన్న నలుగురు నాలాంటి వెనుకబడ్డ వాళ్ళని కలుపుకొని రాజ్యాధికారం వైపు పోవాలనే లక్ష్యంతో ముందుకు సాగినాడు. కాబట్టి ఈ చరిత్రలో నిలిచిపోయినాడు. ఇటువంటి జయంతి వర్ధంతి వేడుకలు లేదా విగ్రహాలు అటువంటి మహానీయులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ రోజు మనం వచ్చినమా, రవీంద్రాబాద్కి మీటింగ్ అటెండ్ అయినమా, దాని తర్వాత బయటకు ఒకనే మర్చిపోయినామా అనుకుంటే బరాబర్గా చరిత్రహీనులేమో అవుతాం. దయచేసి ఆలోచన చేయండి. సర్వాయి పాపన్న చరిత్రలో ఏ విధంగా అయితే తన జీవితాశయమైన రాజ్యాధికారం వైపు అనేక రకాలుగా పోరాడి ఆనాడు సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలను ఐక్యంగా చేసుకొని ముందుకేండో, ఇవాళ మీరు మీ గ్రామాల్లో రాబోయే రాజకీయ స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని వర్గాలను కలుపుకొని విజయకేతనం ఎగిరేసే దిశగా ఒక స్ఫూర్తిదాయకంగా ఈ సభ ఉండాలని కోరుకుంటా ఉన్నా. వేదిక మీద ఉన్న వాళ్ళు అనేక రకాలుగా అనేక అంశాలను కోరినారు. తప్పకుండా ప్రభుత్వ ప్రతినిధిగా మరొక్కసారి మీ అందరికీ వేదిక ద్వారా రికార్డెడ్గా విశ్వాసాన్ని కలగజేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఈ ప్రభుత్వం 100%గా ట్యాంక్ బండ్ మీద సర్వాయి పాపన్న విగ్రహం ఏర్పాటు చేస్తుంది అనే మాట మనం చేస్తా ఉన్నాం. దాంతో పాటుగా చాలా మంది ఆందోళనలు ఈ యొక్క వేదిక ద్వారా ఇలా మరొక్కసారి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం, ఈ తెలంగాణ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రి గారు భట్టి విక్రమార్క గారు, ప్రభుత్వ కార్యదర్శి బుర్రా వెంకటేశం గారు, సంబంధిత శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గా, సహచర మంత్రులు, శాసనసభ వేదికగా ఏనాడైతే కుల గణనకు మేము తీర్మానం చేసి